గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. మళ్లీ కొత్తగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం జరగాలని చెప్పింది. కోదండరాం, అలీఖాన్ నియామకాన్ని కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది ధర్మాసనం. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాన్ని కొట్టేసే అధికారం గవర్నర్కు లేదని తెలిపింది. అభ్యర్థుల విషయంలో అభ్యంతరాలు ఉంటే కేబినెట్కు తిప్పి పంపాలే కానీ తిరస్కరించడం సరికాదని తెలిపింది హైకోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, హైకోర్టు తీర్పు ఇచ్చింది, తీర్పు సారాంశం ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి తొలిసారిగా సుక్కెదురైంది. కోదండరాం అలాగే అలీఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీల నియామకం జరిగింది. కానీ ఈ నియామకానికి సంబంధించి హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ కోటాలో నియమించినటువంటి కోదండరాం, అలీఖాన్ల ఎమ్మెల్సీల నియామకాన్ని కొట్టివేసింది. అలాగే గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్ అలాగే కర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించింది. దానికి ఎమ్మెల్సీలుగా నియమిస్తూ దానికి సంబంధించినటువంటి అంశాన్ని గవర్నర్ కు పంపింది. కానీ గవర్నర్ దాన్ని పరిశీలించిన తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత ఇవాళ రెండు వేరువేరు పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు వెల్లడించింది. ఒకటి, దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ పిటిషన్లను డిస్పోజ్ చేసింది. వాళ్ళ నియామకానికి సంబంధించి గవర్నర్ ఏదైతే రద్దు చేసిందో అది రద్దు రాజ్యాంగ విరుద్ధము. అలా రద్దు చేయకూడదు, మళ్ళీ తిరిగి కేబినెట్ కే పంపాలి తప్ప సొంతంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునేటువంటి అధికారం గవర్నర్ కు లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోదండరాం, అలీఖాన్ ఇద్దరు ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన కోర్టు స్టే విధించినప్పటికీ అది అలాగే నానుతూ వచ్చింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడి కావడంతో స్పష్టత అన్నది నెలకొంది. కోదండరాం అలాగే అలీఖాన్లకు సంబంధించినటువంటి నియామకాన్ని రద్దు చేసింది. మళ్లీ కేబినెట్ పేర్లను తీసుకొని వాళ్ళ అర్హతలను పరిశీలించిన తర్వాత గవర్నర్ కు పంపాలి. దాని తర్వాత గవర్నర్ నిర్ణయం అన్నది వెల్లడించాల్సి ఉంటుంది అనేటువంటి స్పష్టమైనటువంటి తీర్పును ఇవాళ తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. దీని ప్రకారం 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లను అనుమతించడం ద్వారా డిస్పోజ్ చేయడం ద్వారా వాళ్ళకు కొంత ఊరట లభించిందని చెప్పాలి. రెండవది, కోదండరాం అలాగే అలీఖాన్ల నియామకానికి సంబంధించి రద్దు జరిగింది. మూడవది, మళ్లీ కేబినెట్ ఈ పేర్లన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ అర్హతలన్నీ పరిశీలించిన తర్వాత మళ్లీ గవర్నర్ కు ఆ ఎమ్మెల్సీ కోటాలో నియామకం జరగబోయేటువంటి అభ్యర్థుల పేర్లను పంపించాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. థాంక్యూ శర్మ.